మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి అటవీ కొలువులకు సిద్ధమైన మరి అటవీ శాఖలో 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ FBO, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాల నియామకానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. మరి ఇదే శాఖకు చెందినటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కూడా త్వరలో భర్తీ చేయనున్నారండి. మరి పూర్తి విషయాలను అయితే తెలుసుకుందామండి. వాటి యొక్క విధి విధానాలు అన్నింటినీ కూడా మీ వద్దకు తీసుకురావడం జరిగింది. మరి తప్పనిసరిగా లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అయితే ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు జూలై 1, 2025 నాటికి ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ అండి ఇది. మరి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలండి, ఈ మధ్యలో ఉండాలి. ఏ వయసు కంటే ఈ వయసుకి. SC, ST, EWS వర్గాలకు గరిష్ట వయసులో మినహాయింపు ఉంది. అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్ అయిన ఉద్యోగులకు 10 ఏళ్ళు, కొత్తగా ప్రకటించిన ఉద్యోగాలకు 5 ఏళ్ళు సడలింపు అయితే ఇస్తారండి. మరి కనీస విద్యార్హత ఏమిటి అంటే ఇంటర్మీడియట్ అండి. అదేవిధంగా ఈ ఇంటర్మీడియట్ అనేది 14/7/2025 నాటికి ఉత్తీర్ణులై ఉండాలండి. ఈ ఉద్యోగాలకు ప్రధానంగా శారీరక కొలతల అర్హత, నడక పరీక్షలు ఉంటాయి. అదేవిధంగా నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా కొలతలు, ఇతర ప్రమాణాలను పరిశీలించుకొని ఈ పరీక్షకు సిద్ధపడాలి. వీటి వివరాలన్నింటినీ కూడా మళ్ళీ నోటిఫికేషన్లో మీకు చూపిస్తానండి చివరన. మరి అభ్యర్థి తన జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో చూసుకొని రంగంలోకి దిగటం మేలు. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి కూడా ఖచ్చితంగా క్లియర్గా చూపిస్తానండి. మరి 20% ఉద్యోగాలు నాన్ లోకల్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ సొంత జిల్లాలో ఉద్యోగాలు లేనట్లయితే, ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఒకవేళ సొంత జిల్లాలో ఉద్యోగాలు, మీ క్యాస్ట్కి సంబంధించి ఉద్యోగాలు లేనట్లయితే పక్క జిల్లాల వైపు చూడవచ్చు. మరి స్క్రీనింగ్ పరీక్ష తర్వాత మెయిన్ పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ పరీక్ష తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. నిర్దిష్ట నిష్పత్తిలో మెయిన్స్ నుండి ఎంపిక చేసిన వారికి నడక, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అన్నిట్లోని అర్హత పొందిన వారిని పరిగణలోకి తీసుకొని ఫైనల్ ర్యాంకింగ్ నిర్ణయిస్తారు. మరి రోస్టర్ పాయింట్లు ఆధారంగా ఉద్యోగాలు అయితే ఇస్తారండి. మరి ఈ స్క్రీనింగ్ పరీక్షలో 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుందండి. 150 నిమిషాల్లో అంటే సుమారుగా 2.5 గంటలండి. 2.5 గంటల్లో 150 ప్రశ్నలు గుర్తించాలండి. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి అనే 2 విభాగాలు ఉంటాయి. ఒక్కొక్కటి 75 ప్రశ్నలు, 75 మార్కులకు ఉంటాయి. నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయండి, మిత్రులు గమనించండి. నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఈ పరీక్ష డేట్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 7వ తేదీన 2025 సెప్టెంబర్ 7న ఈ యొక్క ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారండి. మరి 45 రోజుల సమయము ఉంది. కాబట్టి సిలబస్ రీత్యా కొత్త అభ్యర్థులకు సవాల్ లాంటిది. మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్హత కాబట్టి చాలామంది ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులకు ఆశలుంటాయి. కానీ ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఇతర పోటీ పరీక్షలకు సిద్ధపడి వయస్సు, శారీరక ప్రమాణాలు ఉన్నవారు నెగ్గడానికి అయితే మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. కొత్తగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు పూర్తిగా ఆశలు వదులుకోకుండా చదవాలి. మరి ఈ స్క్రీనింగ్ పరీక్ష ఏ విధంగా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దామండి. మరి పార్ట్ ఏలో ఏముంటుందంటే మరి పరిమితమైనటువంటి సిలబస్ ఉంటుందండి. మరి ప్రతిరోజు కనీసం గంట సేపు అయినా కూడా నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని పరిశీలించాలండి. గత 6 నెలల పరిణామాలను అధ్యయనం చేయడం చాలా మంచిది. మరి సాధారణ స్థాయి రీజనింగ్ విభాగాలను నిత్యం సాధనం చేయాలి. రీజనింగ్ డివిజన్స్ రీజనింగ్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, సంతులిత అభివృద్ధి పరిమిత సిలబస్సే కాబట్టి సులభంగా సిద్ధం కావచ్చు. దీనిపై దృష్టి పెడితే మార్కులు సాధించడానికి అయితే వీలు ఉంటుందండి. అదేవిధంగా విపత్తు నిర్వహణ ఆసక్తి కలిగించే అంశం. సిలబస్ అంశాలు అయితే తక్కువ ఉంటాయండి. అందుకని ప్రాథమిక స్థాయి పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రిపేర్ అయితే పట్టు సాధించవచ్చండి. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధిపై ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉంటుందండి. అదేవిధంగా భారత భౌగోళిక అంశాలు, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలను అనుసంధానించుకునే ప్రయత్నం అయితే చేయాలండి. మరి ఇండియా లెవెల్, ఆంధ్ర లెవెల్ మొత్తం రెండట్లే గుర్తుంచుకుంటూ చదవాలి. అదేవిధంగా భారత రాజ్యాంగం అంశాలపై స్థూల అవగాహన అయితే కలిగి ఉండాలండి. అదేవిధంగా పాఠశాల
స్థాయి పరిజ్ఞానంతో మార్కులు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా స్వల్ప వ్యవధి దృష్ట్యా చరిత్రలోని జాతీయోద్యమాలు ఇప్పుడు 9th 10thలో ఉంటాయండి, చాలా బాగుంటాయి. జాతీయోద్యమంపై దృష్టి పెడితే కొంత మేలు అయితే జరగవచ్చండి. జాతీయోద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్లోని జరిగిన పరిణామాలపై స్థూల అవగాహన అయితే అవసరం. ఒకవైపు జాతీయోద్యమం అంటూనే ఆంధ్రప్రదేశ్లో ఏ పరిణామాలు జరిగాయి అన్నది చాలా ముఖ్యమండి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పై ప్రశ్నలను కరెంట్ అఫైర్స్ ప్రధానంగా చదువుకుంటే మంచిదండి. మరీ లోతుగా వెళ్ళకూడదండి. తాజాగా జరిగిన పరిణామాలు, దానికి సంబంధించినటువంటి వర్తమాన అంశాలకు పరిమితం అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ కోసం హై స్కూల్ తరగతుల్లో జంతు వృక్ష శాస్త్ర అంశాల ప్రాథమిక అంశాలు ఉంటాయి కదండి. ఇది బోటనీ, జువాలజీ వాటి యొక్క బేసిక్స్ ఉంటాయి కదండి. వాటిని బలంగా నేర్చుకుంటే సులభంగా మంచి మార్కులు అయితే వస్తాయండి. అదేవిధంగా మానవ శరీర నిర్మాణంకి సంబంధించిన వివిధ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మానవుల యొక్క జన్యు వారసత్వం, డిఎన్ఏ ఏ విధంగా మారింది, జీవుల యొక్క పునరుత్పత్తి, వాటి యొక్క ప్రక్రియలు సులభమైన భాషలో నేర్చుకున్న ఈ పరీక్షకు అయితే సరిపోవచ్చండి. అంటే సింపుల్గా ఇస్తారనమాట. ఇటీవల గ్రూప్ 2 మెయిన్స్ మాదిరే సాధారణ స్థాయి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. అందుకే బేసిక్స్పై పట్టు సాధిస్తే చాలా మంచి అవకాశాలు అయితే ఉంటాయండి. అదేవిధంగా రసాయన శాస్త్రం నుంచి ఏం చదవాలంటే లోహ అలోహ చాప్టర్లపై, కార్బన్ సంబంధిత అంశాలపై పాఠశాల స్థాయి సమాచారం అయితే తెలిసి ఉండాలంటే, అంటే బేసిక్ తెలిసి ఉండాలి. మరి ఇంధన వనరులపై ప్రాథమిక స్థాయి ప్రశ్నలు రావచ్చండి. ఇంధన వనరులు, అదేవిధంగా శిలాజ పునరుత్పత్తి ఇంధనాలు, వాటిలోని రకాలు, ఉత్పత్తి మెలకువలు, ప్రస్తుత ఉత్పత్తి స్థాయిల గురించి తెలుసుకోవాలండి. అదేవిధంగా పర్యావరణ సంబంధిత విషయాలు కూడా సాధారణ స్థాయిలోనే సిలబస్ అంశాల వరకు సిద్ధమైతే సరిపోతుందండి. మరి గణిత అంశాల విషయానికి వస్తే అంకగణితము, జామెట్రీ, స్టాటిస్టిక్స్ ఈ మూడు మూడు విభాగాలు ఉన్నాయండి. మరి సిలబస్ రీత్యా చూస్తే ప్రాథమిక పరిజ్ఞానం ఈ మూడింట్లోనే ఉంటే సరిపోతుంది. మరీ డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి గణితం నేపథ్యంలో ఇంటర్ చదివిన వారికి పెద్ద సమస్యలు ఉండకపోవచ్చు, కానీ గణిత నేపథ్యం లేని వారైతే కొంత ఇబ్బంది పడవచ్చు. వారు కూడా ఈ 3 విభాగాల్లోని ప్రాథమిక అంశాలను రోజు కనీసం 3 గంటలు ప్రాక్టీస్ చేయడం మంచిది. అదేవిధంగా పాఠ్య పుస్తకాలలోని సంబంధిత సిలబస్ను చూసుకొని సాధన చేయడం వల్ల ఫలితం అయితే ఉంటుందండి. అదేవిధంగా పోటీ పరీక్షల పుస్తకాల్లో ఈ 3 విభాగాలకు సంబంధించి ఇచ్చే షార్ట్ కట్స్ అయితే ప్రయోజనంగా ఉంటాయండి. ఆ టైంలో మనం రాయాలి కాబట్టి 2.5 గంటల్లో 150 బిట్లు రాయాలి అన్నప్పుడు మనకి షార్ట్ కట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. మరి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షల సన్నద్ధపై ఎప్పటికే పట్టు సాధించిన వారు సిలబస్ ప్రకారం మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోతుందండి. ఆయా పరీక్షల్లో మాదిరిగానే విస్తృత ప్రిపరేషన్ అవసరం ఉండకపోవచ్చు. ప్రధానంగా బేసిక్స్పై బాగా పట్టు అయితే దృష్టి పెట్టాలండి. మనం ఇక్కడ కనిపిస్తుందండి, ఈ డేట్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా క్లియర్గానే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇక్కడ ఏ కేటగిరీకి ఏ క్యాస్ట్లకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి చూసేద్దామండి. ఇదిగోనండి ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది కదా, ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి. ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ ఒకసారి చూడొచ్చండి. విశాఖపట్నం ప్లెయిన్, విజయనగరం ప్లెయిన్, విశాఖపట్నం ఏజెన్సీ, నర్సీపట్నం ప్లెయిన్, పాడేరు, చిత్తూరు, ఏలూరు, కృష్ణ, గుంటూరు వాటికి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క సిఎఫ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి. మరి మీ కేటగిరీలో మీ జిల్లాలో పోస్ట్ లేకపోతే సంబంధిత పక్కన ఉన్న జిల్లా వైపు కూడా మనం చూస్తే యూజ్ అవుతుందండి. ఇక్కడ మనం చూద్దాము ఫ్రెష్ వేకెన్సీస్ అండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. శ్రీకాకుళం ఓపెన్లో ఉన్నాయి, శ్రీకాకుళం లోకల్లో ఉన్నాయి. మొత్తంగా శ్రీకాకుళం ప్లెయిన్లో 3 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా విజయనగరంలో 3, విశాఖపట్నం ప్లెయిన్లో 2, నర్సీపట్నం ప్లెయిన్లో 2, మరి నర్సీపట్నం ఏజెన్సీలో 12 ఉన్నాయండి. పాడేరు ఏజెన్సీలో 5, కాకినాడలో 4 ఉన్నాయండి. కాకినాడ ఏజెన్సీ 21 అండి. అదేవిధంగా చిత్తూరులో 4, ఏలూరులో 5, ఏలూరు ఏజెన్సీ 2, కృష్ణ 7, గుంటూరు ప్లెయిన్ 12, గిద్దలూరు ప్లెయిన్ 13, మార్కాపూర్ ప్లెయిన్ 11, నెల్లూరు 12, అనంతపురం 8, చిత్తూరు ప్లెయిన్ 7, చిత్తూరు వెస్ట్, ఇది చిత్తూరు ఈస్ట్ అండి, ఇది చిత్తూరు వెస్ట్లో 9, కడప 6,
ప్రొద్దుటూరు 2, రాజంపేట 4, కర్నూలు 4, నంద్యాల 10, అల్మోకర్ 7. మొత్తంగా ఈ విధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తాలూకా ఫ్రెష్ వేకెన్సీస్ అండి ఇవన్నీ కూడా. అదేవిధంగా నెక్స్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అండి, కంటిన్యూడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ అండి ఇవన్నీ కూడా కంటిన్యూడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ మనం చూసుకోవచ్చు. మీ యొక్క జిల్లాని చూసుకోండి, అక్కడ లేకపోతే మీ యొక్క సంబంధిత ఎక్కడైతే పోస్టులు ఎక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇది ఫ్రెష్ వేకెన్సీస్ అండి, ఇది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఫ్రెష్ వేకెన్సీస్ అండి ఇవన్నీ కూడా. ఇవి కూడా శ్రీకాకుళం 6, విజయనగరం 10, విశాఖపట్నం ఏజెన్సీ 3, విశాఖపట్నం ప్లెయిన్ 6, విశాఖపట్నం ఏజెన్సీ 8. ఈ విధంగా ఉన్నాయండి, మనం క్లియర్ కట్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి? మొత్తం 150 మార్కులు. జనరల్ స్టడీస్ అంటే మెంటల్ ఎబిలిటీ నుంచి 75 మార్కులు వస్తాయండి. జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయండి. ఇవన్నీ కూడా 75 మార్కులు ఉంటుంది. 150 బిట్స్ అండి. ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, కోచింగ్ అన్నది కూడా ఇక్కడ మనకి ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తుందండి. వాటి యొక్క సిలబస్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, అవే వీటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ యొక్క సిలబస్ని ముందు మనకు చెప్పడం జరిగింది. ఇక మ్యాథమెటిక్స్ నుంచి ఇదిగోండి అర్థమెటిక్స్, జామెట్రీ, స్టాటిస్టిక్స్ వాటి యొక్క చాప్టర్లు అండి ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇక్కడ పార్ట్ 2లో 100 మార్క్స్ ఉంటాయండి. జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఏ విధంగా ఉంటుంది? మ్యాక్సిమం మార్క్స్ 100 మార్కులకు ఉంటుందండి. 60 నిమిషాల్లో మనం చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ 30 అండి. బీసీ వాళ్ళకైతే 35, ఓసీ వాళ్ళకైతే 40 మార్కులు ఉంటాయండి. ఇవన్నీ కూడా ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి. ఇక్కడ మనం చూడవచ్చండి, మరి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి అదే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి, బీసీ క్యాండిడేట్లకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి అయితే 10 సంవత్సరాలు వేకెన్సీ ఉంటుంది, ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 8 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దాని యొక్క కట్ ఆఫ్ డేట్ జూలై 1వ తేదీ. ఇవన్నీ కూడా మీకు ముందుగానే చెప్పడం జరిగిందండి. మరి మిత్రులు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్లు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.